హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు కెరీర్ అండ్ ఫన్ ఛానల్. ఈరోజు మనం ఏజెస్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. దీని మీద మెయిన్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఇచ్చిన క్వశ్చన్ని ఈక్వేషన్ ఫామ్లో రాసినట్లయితే నెక్స్ట్ స్టెప్ అనేది ఈజీగా సాల్వ్ అనేది చేయగలం. బట్ ఆ ఈక్వేషన్ రాయడం ఎలాగనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ది present age of Srinu's father is 4 times Srinu's present age. 5 years back, Srinu's father was 7 times as old as Srinu was at that time. What is the present age of Srinu's father? సో ఇది క్వశ్చన్. ఆప్షన్స్ ఏంటంటే 84 years, 70 years, 40 years అండ్ 35 years. సొల్యూషన్కి వచ్చేసరికి వాళ్ళు ఏం చెప్పారంటే ప్రజెంట్ కండిషన్ తీసుకున్నట్లయితే శ్రీను ఏజ్ అనేది మనకి ఏం ఇవ్వలేదు. సో నేనేమనుకుంటున్నాను అంటే శ్రీను ఏజ్ అనేది ఎక్స్ అని తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏది ఎక్స్ తీసుకోవాలి, ఏ ఇయర్ ప్రజెంట్ తీసుకోవాలా, పాస్ట్ తీసుకోవాలా, ఫ్యూచర్ తీసుకోవాలా అనేది మనమే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ కండిషన్ ఏంటంటే శ్రీను వాళ్ళ ఫాదర్ ఏజ్ అనేది 4 times శ్రీనుస్ ఏజ్ అని చెప్పారు. అందుకోసం నేనేంటంటే డైరెక్ట్గా ప్రజెంట్దే కన్సిడర్ చేసుకొని శ్రీను ఏజ్ని ఎక్స్ అని తీసుకుంటున్నాను. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది అంటే 4 times, సో 4x అవుతుంది. ఓకే, ఫస్ట్ లైన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏమన్నారంటే 5 years బ్యాక్ శ్రీనుస్ ఫాదర్ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ శ్రీను. ఒకవేళ 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే వాళ్ళ నాన్నగారి ఏజ్ అనేది శ్రీను ఏజ్ కన్నా 7 times ఉంటుందని చెప్పారు. అదే కండిషన్ ఇక్కడ తీసుకున్నట్లయితే ప్రజెంట్ శ్రీను వాళ్ళ ఫాదర్ ఏజ్ 4x. 5 years బ్యాక్కి వెళ్ళినప్పుడు తన ఏజ్లోంచి 5 years అనేది మనం రిమూవ్ చేయాలి. అందుకోసం నేను ఇక్కడ మీరు ఈక్వేషన్ చూసినట్లయితే 4x - 5 అని రాశాను. అది అలా వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏంటి, వాళ్ళ నాన్నగారి ఏజ్ అనేది 7 times శ్రీనుస్ ఏజ్ అని చెప్పారు. సో 7 ఇంటూ ఇప్పుడు 5 years బ్యాక్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఏజ్ అనేది -5 అవుతుంది, ఇద్దరికీ అవుతుంది. అప్పుడే ఈక్వేషన్ కరెక్ట్, లేదంటే మీకు రాంగ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో మీరు ఏదైతే ప్రజెంట్ ఏజ్ నుంచి ఫ్యూచర్కి వెళ్ళినా పాస్ట్కి వెళ్ళినా, ఒకవేళ మీరు ఫ్యూచర్కి వెళ్ళినట్లయితే ఎంత ఏజ్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారో దానికి ఇద్దరికి ప్లస్ చేయాలి. లేదు పాస్ట్కి వెళ్తున్నారు అంటే వాళ్ళు ఎంతైతే మెన్షన్ చేశారో అంత మైనస్ చేయాలి, ఇద్దరికి మైనస్ చేయాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే 4x - 5 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ శ్రీనుస్ ఏజ్ 5 years బ్యాక్ x - 5 అవుతుంది. సో ఇప్పుడు మీరు దీన్ని సాల్వ్ చేసినట్లయితే 4x - 5 ఈజ్ ఈక్వల్ టు 7x - 35. ఫైనల్లీ మీకు వచ్చేది x ఈజ్ ఈక్వల్ టు 10 వస్తుంది. ఇందులో క్వశ్చన్ ఏం అడిగారు, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ శ్రీనుస్ ఫాదర్. సో వాడు అడిగింది ప్రజెంట్ ఏజ్. మళ్ళీ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ శ్రీనుస్ ఫాదర్ మనం ఎగ్జామ్ చేసుకున్నది ఏంటి, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ శ్రీనుస్ ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు 4x. మనకి ఇప్పుడు x వాల్యూ తెలుసు, మనకేం కావాలి, 4x కావాలి. అందుకని 4 × 10 40 years. ఓకే, సో ఆన్సర్ C ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 boys ఈజ్ 5:6. ఆఫ్టర్ 2 years ద రేషియో విల్ బి 7:8. ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 12 years విల్ బి. ఇక్కడ ఏమన్నారంటే ఇద్దరు బాయ్స్ ఉన్నారు, వాళ్ళ రేషియో అనేది ఇచ్చారు. అగైన్ 2 years తర్వాత అంటే ఫ్యూచర్ కింద అనుకోండి, వాళ్ళ ఏజ్ 7:8 అన్నారు. అయితే ఆఫ్టర్ 12 years అంటే 12 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఏజ్ ఎలా ఉంటుంది అనేది అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి 15:6, 17:18, 11:12 అండ్ 22:24. ఓకే, సో నేనేం తీసుకుంటున్నానంటే ప్రజెంట్ ఏజ్కి వాళ్ళ రేషియో 5:6 అన్నారు, కానీ రేషియో మెన్షన్ చేశారు, కానీ అది కరెక్ట్గా 5, 6 అని మనం చెప్పలేము. అది మల్టిపుల్స్ ఆఫ్ 5 and 6లో ఉంటుంది. అందుకోసం నేనేం చేశానంటే వాళ్ళ ఏజెస్ అనేవి 5x and 6x కింద కన్సిడర్ చేశాను. సో వాళ్ళు ఏం చేశారు, ఆఫ్టర్ 2 years అగైన్ మళ్ళీ రేషియో అనేది ఇచ్చారు. 5x + 2 / 6x + 2 ఈజ్ ఈక్వల్ టు 7/8.
ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా ఫ్యూచర్కి 2 ఇయర్స్ యాడ్ చేశారు. సో అందుకోసం అని చెప్పి నేను ఇద్దరికి కూడా +2 అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకే, మీరు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసినట్లయితే మీకు ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తే 40x + 16 = 42x + 14. ఫైనల్లీ x = 1. ఇప్పుడు నెక్స్ట్ ఏం అడిగారు? రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 12 ఇయర్స్. సేమ్ ఈక్వేషన్ ఇక్కడ చూడండి, 5x + 2 / 6x + 2 అని రాశాను. అది ఎందుకంటే ఆఫ్టర్ 2 ఇయర్స్, కానీ ఇక్కడ ఏమి అడిగారు? ఆఫ్టర్ 12 ఇయర్స్ అడిగారు. అందుకని ఇక్కడ 5x + 12 / 6x + 12 అని వచ్చింది. మనకి ఎక్స్ వాల్యూ తెలుసు. ఇప్పుడు ఆ ఎక్స్ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్ రేషియో అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఇందులో చూడండి, 5 × 1 + 12 / 6 × 1 + 12 = 17/18. వాళ్ళు అడిగినట్టు వాళ్ళ రేషియో ఆఫ్టర్ 12 ఇయర్స్ అనేది 17:18 అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ది సమ్ ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ A and B is 42 years. The ratio of their ages after 5 years will be 15:11. What is the present age of B? సో ఇక్కడ కూడా ఏదైనా సరే మనం ఈక్వేషన్ రూపంలో రాసుకుంటే సాల్వ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన లైన్లో ఏంటంటే వాళ్ళ ఏజెస్ని రెండు కలిపితే 42 ఇయర్స్ అని మెన్షన్ చేశారు. అలాగే వాళ్ళ రేషియో మెన్షన్ చేశారు ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత. ఓకే, ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. 17 ఇయర్స్, 24 ఇయర్స్, 25 ఇయర్స్ అండ్ 22 ఇయర్స్. ఇక్కడ ఏది ఎక్స్ తీసుకోవాలనేది మనకు మెయిన్గా వచ్చే కన్ఫ్యూజన్. అయితే వాళ్ళ ఏజ్ మనకు తెలియదు, కానీ ఎప్పుడైనా వాళ్ళు ఏ రేషియోలో మెన్షన్ చేస్తున్నారు అంటే వాటిని వేరియబుల్స్గా తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో అందుకోసమని నేను వాళ్ళ ఏజెస్ని ఫ్యూచర్లోకి వెళ్ళి వాళ్ళ ఏజెస్ని కన్సిడర్ చేస్తున్నాను. అందుకోసం ఏంటంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ వాళ్ళ ఏజెస్ 15:11 కదా, అందుకోసం నేను వేరియబుల్స్ కింద 15x అండ్ 11x కింద తీసుకుంటున్నాను. అప్పుడు బిఫోర్ 5 ఇయర్స్ అంటే ప్రెజెంట్ ఏజ్కి వచ్చారు అనుకోండి. ప్రెజెంట్ ఏజ్కి వస్తే మీరు ఫ్యూచర్ నుంచి బ్యాక్ వచ్చారు. ఎన్ని సంవత్సరాలు? 5 ఇయర్స్. అందుకోసం ఏంటంటే ఇద్దరు ఏజ్లోంచి -5 అనేది సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. అప్పుడు ఏమైంది? 15x - 5 అవుతుంది అండ్ 11x - 5 అవుతుంది. ఆ ఏజ్ అప్పుడు వాళ్ళు కండిషన్ ఇచ్చారు, వాళ్ళిద్దరు ఏజెస్ని కలిపితే 42 అని. సో ఇప్పుడు వాళ్ళిద్దరు ఏజెస్ని కలిపితే 42. చూడండి ఇక్కడ 15x - 5 + 11x - 5 = 42. మీరు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే x = 2 వస్తుంది. సో నెక్స్ట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి? ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి. బి యొక్క ప్రెజెంట్ ఏజ్ అడిగారు. ఓకే, సో ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి మనం ఏమనుకున్నాం? 11x - 5. మనకి ఎక్స్ వాల్యూ తెలుసు. సో ఎక్స్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 11 × 2 - 5 = 17. సో ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బి ఈజ్ 17 years. Therefore option A is answer. Next question. The average age of a man and his son is 27 years. The ratio of their ages is 8:1 respectively. What will be the son's age after 6 years? వీళ్ళేంటంటే వన్ మ్యాన్ అండ్ హిస్ సన్ వాళ్ళ ఇద్దరి యావరేజ్ వచ్చేసి 27 అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే వాళ్ళ ఏజెస్ని రేషియోస్లో కూడా మెన్షన్ చేశారు. వాళ్ళ సన్స్ ఏజ్ అనేది అడుగుతున్నారు, అది కూడా 6 సంవత్సరాల తర్వాత. ఓకే, ఆప్షన్స్ వచ్చేసి 6 ఇయర్స్, 14 ఇయర్స్, 12 ఇయర్స్ అండ్ 8 ఇయర్స్. సో నేను ముందు క్వశ్చన్లో చూసినట్లయితే ఏదైతే రేషియో ఇచ్చారో అవి వేరియబుల్స్ కింద తీసుకున్నాను. ఇప్పుడు కూడా అలాగే 8:1 అని చెప్పారు. సో నేను అవి వేరియబుల్స్ కింద తీసుకుంటున్నాను, 8x అండ్ 1x. అండ్ వాళ్ళ యావరేజ్ కూడా మెన్షన్ చేశారు. యావరేజ్ అంటే ఎన్నైతే ఇస్తారో అవన్నీ యాడ్ చేసి డివైడెడ్ బై ఎన్ని వేరియబుల్స్ కౌంట్ దాన్ని డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఫైనల్ యావరేజ్ అనమాట. సో ఇక్కడ ఉన్నవి మనకి 2 వేరియబుల్స్, 8x అండ్ 1x. సో ఆ రెండింటిని యాడ్ చేశాను, డివైడెడ్ బై 2 = 27. ఇక్కడ నుంచి మనకి x వాల్యూ 6 వచ్చింది. సో మన x అని దేన్ని కన్సిడర్ చేసాం? 1x అనేది సన్ది. ద ఏజ్ ఆఫ్ సన్ ఈజ్ 6 ఇయర్స్. ఓకే,
ఇక్కడ వాళ్ళు క్వశ్చన్లో అడిగింది ఏంటంటే సన్ సేస్ బట్ ఆఫ్టర్ 6 years. సో ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఈజ్ 6 years. ఆఫ్టర్ 6 years ఎంత అవుతుంది? ఇంకో 6 years యాడ్ చేయాలి. సో 6 + 6 = 12 years. Therefore, option C is the answer. Next question. The average age of a family of 5 members is 24. If the present age of the youngest member is 8 years, what was the average age of the family at the time of birth of the youngest member? సో ఒక ఫ్యామిలీ ఉంది, 5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఏజ్ యావరేజ్ వచ్చేసి 24 అని చెప్పారు. అయితే ఆ ప్రజెంట్ కండిషన్ తీసుకున్నారు. అప్పుడు వాళ్ళ ఏజ్ అందులో యంగెస్ట్గా ఉన్న ఏజ్ అనేది 8 years. అయితే ఇప్పుడు వాళ్ళ యావరేజ్ ఎప్పుడు అడుగుతున్నారంటే ఆ యంగెస్ట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో తను పుట్టే ముందు అప్పుడు ఎంత ఏజ్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి 20 years, 16 years, 12 years అండ్ 18 years. సో ఆ 5 మెంబర్స్ యావరేజ్ టోటల్ ఏజ్ ఆఫ్ 5 members divided by 5 is equal to 24. మనకి టోటల్ ఏజ్ మనకు తెలియదు అందరిది కలిపి. సో నేను ఈక్వేషన్ ద్వారా నాకు టోటల్ ఏజ్ ఎంత అనేది వస్తుంది. 24 × 5 120. అయితే అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ అంటే తను పుట్టే ముందు వరకు ఎంతమంది ఉంటారో 4 members ఉంటారు. సో వాళ్ళ ఏజ్ టోటల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ మనకి టోటల్ ఏజ్ ఆఫ్ 5 members ఎంత అయితే వస్తుందో అందులో నుంచి ప్రతి ఒక్క మనిషిలోంచి 8 years అనేది మైనస్ చేయాలి. ఎందుకంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం అడిగారంటే 8 years బ్యాక్ వాళ్ళ టోటల్ ఎంత అని అడిగారు. సో 8 years బ్యాక్ అనేసరికి 4 members ఉంటారు, ఎందుకంటే ఇంకొక అతను ఇంకా పుట్టలేదు. సో 120 - 8 × 5 = 80. ఇప్పుడు ఆ నలుగురికి యావరేజ్ చేసినట్లయితే 80 divided by 4 members is equal to 20 years. So that is the average. Therefore, option A is the answer. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.